నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. నిజంగానే శేఖర్ గారు కేవలం ఊరికే ఇంట్రెస్ట్ కోసం అడుగుతున్నాను. సరే, రేవంత్ గారేమో రామది ఒక పేరు కాదు బ్రాండ్ అన్నారు. ఓకే, శేఖర్ గారు నిజంగానే ఉతికి ఆరేసే పరిస్థితిలో ఈనాడు ఉందా చంద్రబాబు గారు చెప్పినట్లుగా? నమస్తే అండి కొమ్మినేని గారు, అలాగే తోటి ప్యానలిస్ట్ మురళి గారికి, సాక్షి టీవీ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆయన ఏం అడగలేదంట సార్, కానీ ఈయన కట్టబెట్టాడు సార్ అన్ని. ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేదంట సార్, ఈయన కట్టబెట్టాడు సార్ మొత్తం కూడా. రామోజీ ఫిలిం సిటీ భూములు ఈయన కట్టబెట్టాడు లీజ్ కి. ఆయనకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో, మార్గదర్శి అంశంలో ఈయనే దగ్గరుండి మరి సహకరించాడు. ఆయనకు సంబంధించి ఫిలిం సిటీ విషయంలో దగ్గరుండి సహకరించాడు. ఇలా ప్రతి అంశంలోనూ ఆయన సహకరించారు సార్. కానీ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు అంటే ఏంటి సార్? సారా ఉద్యమం అణిచివేసే విధంగా రాతలు రాయడం ప్రభుత్వ వ్యతిరేక వార్తలా? అదే విధంగా ఏంటి సార్, ఈయన ఏమన్నా అడిగాడో లేదో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారిని మాత్రం ఈయన బాగా అడిగినట్టున్నాడు సార్. ఎన్టీఆర్ గారి మీద రాసిన రాతలు ఎవరికి అనుకూలం కోసం రాశారు? అదే విధంగా ఈ రోజుకి ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి రాతలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? అడగకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా? లోపాయకారి ఒప్పందాలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? ఆమ్యామ్యాలు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? సార్ చెప్పి ఎంత దారుణం అంటే, ఆడ ఈనాడు ఎంప్లాయీస్ కాబట్టి ఆడ కూర్చొని ఆ మాటలు విన్నట్టున్నారు సార్. బయట వాళ్ళు అయితే ఎప్పుడో లేచిపోయింది వాళ్ళు సార్. అట్లే ఉందిలే, ఏంద్రబాబు మాకు సోదని అంత దూరం వెళ్ళిన తర్వాత గెస్టులు కూర్చుంటారులే. కానీ బట్ కాకపోతే ఆసక్తికరమైన విషయం అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తామని చెప్పారని అంటున్నారు. మరి ఈరోజు అసలు ప్రభుత్వం మీద అచ్చంగా ప్రభుత్వాన్ని మొత్తం గత 5 ఏళ్ళు జగన్ గారి మీద ఎంత విషం కక్కారు కదా, ఇప్పుడు కూడా కక్కుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వైపు ఎంత దారుణమైనటువంటి తప్పులు జరిగినా కూడా అబద్ధాలు రాయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. అది దురదృష్టం. వాళ్ళు మార్చుకుంటే మంచిది. అప్పుడు చంద్రబాబు గారు నిజాలు రాసినప్పుడు చంద్రబాబు గారు వాళ్ళని ఊరుకుంటే ఓకే, తప్పేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ ఉక్కు ఉంది, మరి అప్పుడేం చెప్పారు చంద్రబాబు గారు, ఇప్పుడేం చెబుతున్నారన్న దాని మీద వాళ్ళు రాస్తే ఈయన ఊరుకుంటే అప్పుడు మనం ఒప్పుకోవచ్చు సార్. నాడు విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారికి లెటర్ రాయడమే కాకుండా ఆయన సమక్షంలో సభలో నిలదీశాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల మాత్రం ఎన్నాళ్ళు ప్రైవేటైజేషన్ ఆగింది. అంశంలోకి మళ్ళీ వెళదాంలేండి, ఒక్కొక్క అంశం వెళ్దాం. కావాలని ఇదేదో ఆసక్తిగా ఉంది కదా, చంద్రబాబు గారి మాటలతోటి మీరు ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా అన్నదానికే నేను మీ కామెంట్ అడిగాను. ఇక రాష్ట్రం దూసుకెళ్తోంది అప్పుల్లోనే, సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. 25-26 తొలి నెలలో రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి కేవలం 7% మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈ మొదటి ఏడాది 6 నెలల్లో జీఎస్టీ, అదనపు పన్ను ఆదాయాల వృద్ధి 2.85% మాత్రమే అంటూ అప్పుల్లో మాత్రం దూసుకువెళ్తున్న వైనంపైన జగన్ గారు కామెంట్ చేశారు. మురళి గారు, ఈ వ్యాఖ్యతోటి మీరు కూడా ఏకీపిస్తారా లేదా, ఏం కదా మీ విశ్లేషణ ఏమిటి? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు శేఖర్ గారికి, వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారా, లేదా మేము చెప్పామన్న దాంతో నిమిత్తం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17-18 నెలల్లోనే దాదాపు 2,30,00,000 కోట్లు, ఇప్పటికీ 2,30,000 కోట్ల రూపాయల అప్పుల్ని చేశారు. గతంతో పోలిక చేసుకున్నప్పుడు ఈ అప్పు పోలిక చేసుకున్నప్పుడు పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది తీవ్రమైన ఆందోళనకరంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల పరిస్థితిలో కూడా మనం పోలిక చేసుకుంటే మన రాష్ట్రంలో అప్పు వేగం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నెల లేదా ఎవ్రీ క్వార్టర్లో 1,000 కోట్ల రూపాయల అప్పులు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి నెట్టివేయబడతా ఉంది. ఇది అల్టిమేట్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హంగామా చూపిస్తున్నటువంటి హడావిడి, ఇదంతా కూడా రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక పెద్ద దీని ఏమంటారు, ఆ రకమైనటువంటి సినిమా చూపిస్తున్నాడు తప్ప
ఆ ఆ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి దానికి హస్తిమసికాంతం అంతా తేడా ఉంది. ఏదో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వరదలాగా ఈ రాష్ట్రం మీద వచ్చి పడిపోతున్నాయి, సంపదకి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతా ఉంది అన్నట్టుగా ఫోజు ఉంటా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఇది ఉంది. ఇది నేను చెప్పడమే కాదు, ఇదేదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి ఆరోపణలు కాదు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయంతో ఉంది. ఇది రానున్న రోజుల్లో మొత్తం రాష్ట్రాన్ని ముంచేస్తుంది అన్నటువంటి ఆందోళన కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎట్లా గట్టెక్కించాలి అన్నదానికంటే కూడా ఈ సహజ సంపదనంతా కూడా కార్పొరేట్లకు కట్టబెట్టే కార్యక్రమంలో తలమునకలైపోతున్నటువంటి పరిస్థితి మనకు ఓకే, క్లియర్గా ఆ కనిపిస్తుంది. ఇష్యూలోకి మళ్ళీ వెళదామండి. ఆ ఇష్యూలోకి విశాఖ ఉక్కు అట్లాగే ప్రైవేట్ వాళ్ళకేమో ఎట్లాగా మేలు చేస్తున్నారు, గవర్నమెంట్ సంబంధించినటువంటి విశాఖ ఉక్కు మీద ఏం చేస్తున్నారనే దాని మీద మళ్ళీ మాట్లాడదాం. కేవలం అప్పుల గురించి జగన్ గారు చేసిన వ్యాఖ్యలతో మీరు కూడా ఏకీభవించినట్లుగానే అర్థమవుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ గారు అన్ని నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అదే చంద్రబాబు గారు అయితే ఏమాత్రం చిన్న పాజిటివ్ కూడా లేకుండా అన్ని నెగిటివ్ మాట్లాడతారు. ఈయనేమో ప్రభుత్వంలోకి సంబంధించి ఇదిగో ఈ తక్కువ వృద్ధి రేటు ఉంది ఇట్లాంటివి చెబుతారు. అది సమస్య ఏంటంటే నిజాయితీగా నిజాలు చెప్పడమా లేక అబద్ధాలు చెప్పి అధికారం సంపాదించడం అన్న దాంట్లో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ తేడాని అయితే జనరల్గా విశ్లేషకులుగా ఇట్లాంటివి గమనిస్తాం కాబట్టి మాట్లాడుతున్నాం. రైట్, అవుతు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం. రెండు పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఒక 5-6 మెట్లు ఎక్కువ వేశారండి. నిన్న కాక మొన్న ఈ మీటింగ్ లో మాట్లాడతా ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ 17A సరిగ్గా చేయటం పోగొట్టడం వలన సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పారు. అవును, కానీ యాక్చువల్ గా ఆయన నాకు ఈ రోగాలు ఉన్నాయని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి దాని మీద బెయిల్ తెచ్చుకున్నారు. అది వేరే విషయం. అదే కాదు, అది పొరపాటు. మరి వాళ్ళు రాసిచ్చే వాళ్ళు ఎట్లా రాసిచ్చారో కానీ ఆయన హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు ఇంతవరకు ఆ తీర్పు ఇవ్వలేదు కదా. రెండు కాదు 99, 2004 మధ్యలో పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారు. తర్వాత నిన్న రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి నేను మంత్రి పదవి కోసం నేను 4 ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళాం అన్నారు. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయిన నేను రామోజీరావు గారి దగ్గరికి ఎమ్మెల్యేగా మంత్రి రికమెండేషన్ కోసం వెళ్ళామని చెప్పారు. రామోజీరావు గారి దగ్గరికి ఒక 4 ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళాను నాకు మంత్రి పదవి కోసం అని చెప్తా ఉన్నారు. చెప్పారా? అట్లా చెప్తారు. అప్పుడు గవర్నమెంట్ నేను అదే చెబుతున్నా అండి. ఈయన ఎమ్మెల్సీ అయింది 2006, 2007లో. అది కూడా ఇండిపెండెంట్ గా అయ్యాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత. 2009లో ఈయన ఎమ్మెల్యే అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతిపక్ష నేత. 2014లో ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు అనుకుంటా. గెలిచారు. రేవంత్ గారు 2009లో కదా ఫస్ట్ టైం ఎలక్ట్ అయింది. 2009లో ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో విడిపోయినప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ విధంగా ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన మంత్రిగా తీసుకుంటారండి? నేను చూడలేదు, నేను చూశాను. అట్లాగే అంటే ఎవరి కోసం వెళ్ళారా అంటే పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తారండి. ఈయన బ్రోకరా? ఎవరి కోసం వెళ్తారండి? మీకోసం మీరు వెళ్తారు, లేదా నా కోసం నేను వెళ్తాను. కానీ ఎవరి కోసం నేనేమో మీరు ఎందుకు వెళ్తాం? అది కూడా రామోజీరావు గారి దగ్గరికి రికమెండేషన్ అనేది ఏంటి? సో ఇట్లాంటి అబద్ధాలు చేయటంలో మించిపోతా ఉన్నారు. ఒకటి. రెండోది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదండి, ఏది మన ఫైనాన్స్ అప్పుల గురించి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ నెలలో ఎంత అప్పులు చేశారు అని చెప్పి ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే ఈ రోజు వరకు దాదాపు 35 రోజులు 40 రోజులు ఈ రోజు వరకు రిప్లై లేదండి. సో ఏ విధంగానూ ట్రాన్స్పరెన్సీ లేని ఒక అగమ్య గోచరంలో తిరిగిపోతా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్ట్ చేసి ఆ రోజు గడిస్తే చాలు అనే లెక్కన ఈ ప్రభుత్వం తయారైపోయిందండి. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయినాయి. ఆ మాట అట్లా అంటారులే కానీ నౌకలు చెల్లే అంటే గవర్నమెంట్ పడిపోవటం. అట్లా ఆ పరిస్థితి లేదు కదా, ఇంకా 3 ఏళ్ళు ఎదురు లేదు కదా. ప్రస్తుతానికి వాళ్ళకి 164 సీట్లు ఉంటే అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇంకేదైనా జరిగింది తప్ప అట్లాంటి జరిగే అవకాశం కూడా ఏం కనపట్లేదు కదా. కాకపోతే ఆసక్తి కలిగించింది ఏంటంటే రామోజీరావు గారి గురించి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తానని చెప్పారంట. కానీ అసలు ఎక్కడైనా రాస్తున్నారా? అసలు ప్రభుత్వం నుంచి ఏం ఫేవర్ తీసుకోలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆసక్తికరంగా అనిపించి వాస్తవం ఏంటని శేఖర్ గారిని అడిగాను అనమాట. రైట్, శ్రీధర్ గారు అయిపోయిందా? రైట్.
హలో, రైట్. టీడీపీ గూండాల విధ్వంసకాండ, హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్, వైఎస్ఆర్ విగ్రహం, దేవుళ్ళ చిత్రపటాలు కూడా ధ్వంసం చేశారంట. వీళ్ళంతా చాలా అంతా హిందూ మతం అది అని అంటారు కదా. 2 గాయాలు. అవినీతిని ప్రశ్నిస్తున్నారని భయోత్పాతం సృష్టించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లో దాడి. దీని మీద నిరసన చెప్పడానికి వెళ్తే వాళ్ళని పరిశీలించేందుకు వెళ్తున్న పార్టీ నేతలు వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారంట పోలీసు వారు. వెంకటరామిరెడ్డి గారిని, అనంత వెంకటరామిరెడ్డి గారిని, ఉషశ్రీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మక్బూల్ వీళ్ళందరినీ అడ్డుకున్నారట. అట్లాగే సతీష్ రెడ్డి గారిని, మాధవ్ని, వీళ్ళందరినీ. సో ఈ పరిస్థితి మీద శేఖర్ గారు ఏంటి పరిస్థితి దీని మీద? హిందూపురం టీడీపీ ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ మీద టీడీపీ గుండాల దాడి మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ప్రభుత్వం యొక్క పరిపాలన స్టార్ట్ అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చి విధ్వంస పరిపాలన స్టార్ట్ అయింది సార్. తర్వాత పార్టీ నాయకుల యొక్క ఆస్తుల్ని, పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తుల్ని, నెల్లూరులో ఇంతకు ముందు కూడా మీ డిబేట్ లో మాట్లాడండి సార్, మా పార్టీ కార్యకర్త బాలకృష్ణారెడ్డి కట్టుకున్నటువంటి ₹1 ఇల్లును కూల్చేశారు. కేవలం రాజకీయ కక్ష. ఈ రోజు తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆల్రెడీ రాష్ట్రంలో వాళ్ళ యొక్క క్షీణ దశ స్టార్ట్ అయింది. ఉనికిని స్టార్ట్ చేసుకోవడం కోసం ఈ రోజు హిందూపూర్లో దాడి చేయడం అనేది ఎలాంటి చర్య? దేవుళ్ళ చిత్రపటాలు, ఏసీలు, ఆ వీడియో చూస్తే వాళ్ళు ఎంత ఉన్మాద స్థాయిలో ఉన్నారో అర్థమైంది సార్. వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్. ఆ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ మీద కేసు పెట్టారు. ఆ నియోజకవర్గంలో మెయిన్ నాయకుల మీద కేసులు పెట్టారు. పరామర్శలకు వెళ్తా ఉంటే సతీష్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కేతిరెడ్డి గారు, అదేవిధంగా మక్బుల్ గారు, ఉషాశ్రీ చరణ్ అందరినీ అడ్డుకున్నారు. ఎందుకంత భయం? మా పార్టీ ఆ కార్యకలాపాలను కూల్చేసి, మా పార్టీ కార్యకర్తల మీదే కేసు పెట్టి, మా పార్టీ నాయకుల మీదే కేసు పెట్టి, మా పార్టీ నాయకులు పరామర్శకు వెళ్తా ఉంటే ఆపేస్తా ఉన్నారంటే ఇది గుండా రాజ్యం నడుస్తా ఉందా, లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తా ఉందా? ఇది కదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే. ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో సరైన తీర్పే వస్తుంది. మీ ద్వారా ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్తున్నాను సార్, అట్టున్నర మాత్రం ఖాయం. ఈ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదే విధంగా బాలకృష్ణని చూసుకొని మా దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళందరికీ సిఆర్పిసి ప్రకారం న్యాయపరంగా, చట్టపరంగా అట్టున్నరేసి న్యాయస్థానాల ముందు నిలబెడతాం, కఠినంగా శిక్షలకి ముందుకు తీసుకెళ్తామని మాత్రం మీ ద్వారా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను సార్. ఇంకోటి, మీరు అప్పుల విషయం ఒకటి మాట్లాడారు సార్, దాని గురించి మాట్లాడాలి సార్. రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తా ఉంటే చదువుకునే వ్యక్తులుగా భయమేస్తాం సార్ మాకు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 70,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా 40,000 కోట్ల రూపాయలు కేవలం కోవిడ్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా సరే కేవలం చేసింది 3,36,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు ఇస్తే, దాని మీద తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధ వార్తాపత్రికలు రాసినటువంటి వార్తలు ఏంటి సార్? 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఎలక్షన్ లో గెలిచి లబ్ధి పొందారు సార్. ఇదే కాదు ఇప్పుడు విలువల గురించి వాడి గురించి వీళ్ళంతా ఉపన్యాసిస్తున్నారు కదా. ఇదే ఈనాడు పత్రిక కూడా రాసింది కదా ఆ రోజుల్లో 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని రాసింది సార్. ఈనాడు రుణకంఠుడు అని రాశారు సార్. రుణకంఠుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్టూన్ వేశారు సార్. నాలుగుపాం బొమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తలేసి. అవును, ఇప్పుడు మాత్రం రాయట్లేదు కదా. ఇప్పుడు అప్పురత్నాన్ని రాశారు సార్. అప్పురత్నాన్ని రాశారు కానీ కేవలం ఈ 15 నెలల్లో సార్ బడ్జెట్ లోపల అప్పులు సార్, అంటే ఆర్బీఐ బాండ్ల ద్వారా వేలం ద్వారా తీసుకొచ్చినప్పుడు ఈ నెల వరకు కలుపుకుంటే బడ్జెట్ లోపల అప్పుల వరకు చూసుకుంటే సార్ 1,40,602 కోట్లు సార్. ఇవి కాకుండా కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చినప్పుడు 55,383 కోట్లు సార్. ఏదైతే రాజధాని కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి తెచ్చినప్పుడు 31,000 కోట్లు సార్. వెరసి 2,27,000 కోట్ల రూపాయల అప్పు 17 నెలల్లో చేశారు సార్. అక్కడితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్పు దాహం తీరలేదు సార్. అప్పుడు తీరుంటే ఇబ్బంది లేదు సార్. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది 4/11/2025 సార్, ఈనాడు పేపర్. రాజధాని నిర్మాణానికి మరో 32,000 కోట్ల రుణం. అవును, జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే రుణకంఠుడు, రాష్ట్రం విధ్వంసం, కానీ రుణం ఈనాడు పేపర్ సార్. ఇది కాకుండా మళ్ళీ చివరిలో సార్ ఎక్కడో మూలలో రాస్తారు సార్ ఇంకో రుణం. ఇదే ఈనాడు పేపర్ సార్. ఇది 8/11/2025 సార్, ఇంకో 4 రోజుల తర్వాత సార్ మరో 9,000 కోట్ల రుణం.
రుణ సమీకరణ అంటారు అక్కడ. ఆ రుణ సమీకరణ, రుణం మంజూరు. సో ఇది సార్ కాదు అంటే కాదు వెరసి చంద్రబాబు 2 లక్షల కాదు ఒకప్పుడు రాశారు చంద్రబాబు గారు కాబట్టి అప్పులు వస్తున్నాయని కూడా రాశారు. అప్పులు వస్తున్నాయి సార్. 2,27,000 కోట్లు, ఇది ఒక 31,000 కోట్లు, ఇది ఒక 9,000 కోట్లు. అంటే 2,27,000 ఒక 40, 2,67,000 కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు 18 నెలల్లో చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా 3,36,000 కోట్లు కోవిడ్ ఉన్న 5 సంవత్సరాలు. అంటే ఇంకా 5 నెలలు ఉంది కాబట్టి ఇంకా 7 నెలలు ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని వీళ్ళు 2 ఏళ్లలో క్రాచ్ చేసి ఉత్సవాలు చేస్తున్నట్టున్నారు సార్. సరే అప్పులన్నా చేశారు, సరే అప్పులు చేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నా బాగుందా అంటే, ఇది వాళ్ళ బడ్జెట్ ప్లాన్స్ సార్. వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్లాన్స్ లో వాళ్ళు పెట్టింది సార్. ఇది ఆ బడ్జెట్ ప్లాన్స్ లో ఇదిగోండి సార్, ఈ బడ్జెట్ ప్లాన్స్ లో వాళ్ళు పెట్టిన దాంట్లో మేము అప్పు ఎంత చేస్తామయ్యా మొత్తం అని చెప్పేసి చూస్తే, వాళ్ళు అప్పు చేస్తానన్నది సార్, వాళ్ళు అప్పు చేస్తానన్నది 79,926 కోట్ల రూపాయల అంచనా అప్పు చేస్తామన్నారు సార్. కానీ ఇది నిన్న కాగిచ్చింది సార్ రిపోర్టు. 6 నెలల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చెప్పిస్తే, కేవలం 6 నెలల్లో వాళ్ళు చేసిన అప్పు సార్, కేవలం 6 నెలల్లో అప్పటికే వాళ్ళు చేసిన అప్పు 63,052 కోట్లు సార్. 63,052 కోట్లు. దేశంలోనే నంబర్ 1 సార్ అప్పు చేయడంలో ఆంధ్రప్రదేశ్. దేశంలోనే నంబర్ 1 సార్ అప్పు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం. 6 నెలల్లోనే 63,052 కోట్లు చేస్తారు సార్. మరి మిగతా 6 నెలల్లో చేయాల్సింది 11,000 కోట్లు. అవి సరిపోవు. ఇంకా బడ్జెట్ పరిమితిని దాటి, FRBM పరిమితిని దాటి కూడా తీసుకొస్తారు. సరే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుందని కాగ్ సార్ చెంపదెబ్బ కొట్టింది సార్. చంద్రబాబు నాయుడు తనను తాను ఆర్థికవేత్తగా చెప్పుకుంటారు కదా, కానీ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సార్ 6 నెలల్లో సార్ 2025-26 రెవెన్యూ లోడ్ సార్, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 33,185 కోట్లు ఉంది సార్ ఇప్పటికి 6 నెలల్లో. అవును. కానీ సార్ వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే, ఇది కాకుండా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని కాగ్ అయితే కడిగేసింది సార్. ఎంతలా కడిగేసిందంటే, రెవెన్యూ రాబడలు సార్, రెవెన్యూ రాబడలు 2024-25తో పోలిస్తే -8.41% సార్. అంటే 8.4% రెవెన్యూ రాబడలు తగ్గాయి సార్. అమ్మకం పన్ను 5.5% తగ్గింది సార్. క్యాపిటల్ గ్రాంట్స్ 29% తగ్గాయి సార్. సార్ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు పొత్తులో ఉన్నారు, మేమైతే వాళ్ళతో పొత్తులో లేము, మోడీ వాళ్ళే, నిర్మలా సీతారామన్ వాళ్ళే, అందరూ వాళ్ళే, మేమే అని డప్పు కొట్టుకుంటారు కదా సార్. మరి డప్పు కొట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2023-24కు సంబంధించి 6 నెలల్లో 15,576 కోట్లు క్యాపిటల్ గ్రాంట్స్ తెచ్చారు సార్, సెంట్రల్ గ్రాంట్స్. కానీ వీళ్ళు తెచ్చింది కేవలం 6,000 సార్. సారీ 4,000. అదే నాకు అర్థం కాలేదు. కేవలం 4,000 సార్. ఓకే. అంటే ఎంత తక్కువ తెచ్చారు. మరి మీరు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉండి సెంట్రల్ గ్రాంట్స్ ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? అవును. కేవలం సార్ వీళ్ళు 15 నెలల్లో చేసిందంటే వెచ్చలవిడి అప్పులు, వెచ్చలవిడి దోపిడీ, వెచ్చలవిడి దుబారా, జోబులు నింపుకోవడం, కరప్షన్ తప్పిస్తే రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడ సార్. ఆఖరికి మీకు అద్భుతమైన విషయం చూపిస్తాను సార్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా బాధేసినట్టు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత. మీరు అమాయకంగా ఉన్నారు. బాధ కాదు, ప్రభుత్వాన్ని ఆ వైపుకి, అది ప్రభుత్వం తరఫున ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇటాడి మేము చాలా చూసాం కదా. రాధాకృష్ణ కూడా రాసింది సార్. అదే మిత్రమా, కరెక్టే. మైండ్ సెట్ మార్చడానికి ప్రజల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ మర్చిపోయి, అమ్మో చాలా కష్టాల్లో ఉన్నారంట అనే ఫీలింగ్ తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం మిత్రమా అది. సార్ ఇది కదా సార్ రాష్ట్రం విధ్వంసం అంటే. ఒకవైపు అప్పులు, ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతా ఉంది, ఆదాయాలు తగ్గిపోతున్నాయి, వ్యయాలు పెరిగిపోతున్నాయి, రెవెన్యూ లోటు పెరిగిపోతా ఉంది. రైట్. మరి ఇది కదా రాష్ట్రాన్ని బంగాళాఖాతం అడుగున తొక్కి పెట్టడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? దీని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? పయ్యావుల కేసు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మరి పవన్ కళ్యాణ్ సార్ 10వ తరగతి చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాష్ట్ర అప్పుల గురించి అనర్గళంగా ప్రసంగించారు కదా, ఎవరో రాసిన స్క్రిప్ట్. మరి దీనికి సమాధానం చెప్పనండి సార్. మేము కాకి లెక్కలు చూపించి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడా కూడా తప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి లెక్కలు, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి రుణకంఠుడు లాంటి తప్పుడు వార్తలు చూపిట్లా కాగ్. సమాధానం చెప్పమనండి. రైట్. ఓకే. అదే బహుశా మీరు చేస్తున్న తప్పు అదేనేమో. నోటుకొచ్చిన ఫిగర్లు చెప్పకుండా మీరు అన్ని ఆధారాలతో సహా చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళేమో నోటుకొచ్చిన అంకెలన్నీ వేసి జనాన్ని మోసం చేశారనండి, మభ్య పెట్టారనండి జరిగింది అది. జగన్ గారు ఆ నిజాయితీగా
చేయాలనేది ఆయన తాపత్రయం. ఏది కరెక్ట్ అంకిల్ సార్ చెప్పాలి, జగన్ గారు నిజాయితీగా చేయడమే కాదు సార్, మా అందరికి కూడా అంకెల్ నిజాయితీగా కరెక్ట్గా ఉండడం నేర్పించారు సార్. అంకెల్ కరెక్ట్గా చెప్పాలన్నది ఆయన తాపత్రయం. వాళ్ళేమో మా అందరికి నోటు కూడా అదే అబద్ధాలని నేర్పించారు చెప్పారు. రైట్. రాజమోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి. రాజమోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న అందరికీ నమస్కారాలు సార్. ఆ, మన సంపద సృష్టి ప్రభుత్వము అప్పుల రూపంలో తెచ్చి దోచుకోవడమే కాకుండా సార్ ఇక్కడ ప్రజలను కూడా పీడించి మన నందికొట్కూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ దుష్యంత్ రెడ్డి అనే అబ్బాయి బిల్లులు వస్తే అక్కడ ఉన్న లోకల్ నాయకుడు టీడీపీ మెయిన్ నాయకుడు సార్ దాన్ని అబ్బాయి బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతే వాళ్ళ భార్య పిల్లలకు ఇవ్వకుండా 4 కోట్ల రూపాయలు దోపిడీ చేసినాడు సార్. 4 కోట్లు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. అదేందో మరి. ఆయన ప్రతి ఊర్లో వర్కులు చేసినాడు సార్. ఆయన పొలిటికల్ గా జెడ్పీటీసీ సార్. బినామీల పేర్ల మీద వర్కులు చేస్తే వర్కులు వాళ్ళ చేశాడా? డబ్బులు ఇవ్వకుండా ఓకే, వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ భార్య పిల్లలకు ఇవ్వకుండా ఈయన లోకల్ ఇన్ఛార్జ్ టీడీపీ లీడర్ సార్. ఓకే, సరే సరే. 4 కోట్ల రూపాయలు సార్. మరి అది అంటే మరి ప్రజలను ఆధారాలు కూడా ఉన్నాయా లేవా? మొదలుపెట్టినారు. మీరు అది తొందరపడి ఆరోపణ చేస్తే మళ్ళీ తలనొప్పి వస్తుంది. మీరు అట్లా కరెక్ట్ అయితేనే చెప్పండి. ఎవిడెన్స్ ఉన్నాయి సార్. ఎవిడెన్స్ ఉన్నాయా? సరే, మీరు అట్లయితే కేసు వేయటం లేకపోతే ఏదన్నా మీ ప్రయత్నం మీరు చేయండి మరి అట్లయితే. రైట్. ఇక దళిత భూములపై పచ్చగద్దలు. శ్రీకాళహస్తి ఎంఎంవాడలో టీడీపీ నేతల కుతంత్రం. 22 మంది బాలికలకు అస్వస్థత. రాజేంద్ర అల్లూరు జిల్లాలో జరిగిన ఘటన. మన మురళి గారు దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఈ శ్రీకాళహస్తి అంటే మీ ఏరియానే కదా. ఈ ఆల్రెడీ అసైన్ ల్యాండ్ స్కీము సవరణ తీసుకొచ్చి వాటిని ఏదో చేయబోతున్నారో ఏంటో కదా. మీ వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఏమో ఆ చట్టంతో నిమిత్తం లేకుండా వీళ్ళు దళిత భూములపై వాళ్తున్నారంట. వాస్తవేనా ఇది? 100కి 100 వాస్తవం సార్. ఈ సమస్య చాలా తీవ్రంగానే ఉంది. ఒక కాళహస్తిలోనే కాదు, సత్యవేడి నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్య ఉంది. అదే మాదిరి వెంకటగిరి నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్య ఉంది. ఇటీవలనే మేము వెంకటగిరి నియోజకవర్గంలో కూడా 1400 ఎకరాల భూముల్ని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు దాన్ని ఆక్రమించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పేదల్ని, దళితుల్ని, ప్రజల్ని తీసుకెళ్లి దాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాల్లో ఈరోజు అసైన్ ల్యాండ్ అనే దాన్ని దళితులకి కేటాయించిన లేదా అత్యంత పేదలుగా ఉన్నటువంటి గిరిజనులు, దళితులు ఇట్లాంటి వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్ని అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు, లేదా దానికి కొన్ని పద్ధతులు పెట్టుంటే వాటన్నిటిని సవరించేసి లీజులకు తీసుకోవచ్చు, కొనుగోలు చేయొచ్చు అన్నటువంటి మార్పులకి ఈరోజు పాలక పార్టీలు చేయడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. కాళహస్తి నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి సమస్యలు చాలా తీవ్రంగానే ఇటీవల కాలంలో వస్తున్నాయి. వీటన్నిటిని నియంత్రణ చేయాలి. పేదలకి వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భూమి లేనటువంటి నిరుపేదలు తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కేటాయింపులు చేయండి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు గతంలో చేశాము, ప్రస్తుతం కూడా చేస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా మళ్ళీ ఏదో ఒక రూపంలో పెద్దలకు కట్టబెట్టే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగుతూ ఉంది. వాటికి వ్యతిరేకంగా మేము మీకు తెలుసు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాము. ఆ కోవలాకే ఇది కూడా వస్తోంది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేది నా అభిప్రాయం సార్. రైట్. శ్రీకాళహస్తిలో పచ్చగద్దలు వాస్తవేనని మురళి గారు చెప్తున్నారు. ఇక రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది తర్వాత ప్రకటిస్తా, ఇకపై అందరికీ అందుబాటులో ఉంటా. వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ అన్నావిడే చెప్పారట. కష్టాల సాగు, నష్టాలే దిగుబడి, నిండా ముంచుతున్న మొక్కజొన్న రైతు అంటూ ఎల్లో మీడియా కూడా రాసింది. మళ్ళీ రేపు వీళ్ళే ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళే సమర్థిస్తుంటారు. స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తామని గోవాంశం కనుక చేసినట్లుగా ఎర్రచందనం ఇప్పుడు ఏదో కొత్త పదం తీసుకోవటం ఏదో కథ నడుపుతంలాగా ఉంది. టీటీడీ మాజీ ఏవిఎస్ఓ దాని మీద ఇంకా స్పష్టత రానప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా కూడా విష ప్రచారం చేస్తోందని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. అలాగే 20న ఈ మరొక కల్పిత లిక్కర్ స్కామ్కు సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకి పిలిచారట 20వ తారీఖున. ఇక మీ రైట్ సతీష్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదంటూ కథనాన్ని ఇచ్చారు. దాని మీద మీ దగ్గర ఉన్న కామెంట్ ఉందా శేఖర్ గారు? సతీష్ సార్ ఒకటి పరకామణి అనే అంశంలో ఏదైతే
దోపిడీ జరిగింది, పరకామణిలో దొంగతనం జరిగింది అని తెలిసిన తర్వాత అప్పటి ప్రభుత్వం మీన్స్ ఏదైతే టీటీడీలో చైర్మన్ గారు ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు సార్, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ బోర్డులో పార్థసారథి గారు ఉన్నారు, ఆ బోర్డులో సుధా నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆ బోర్డులో ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారు. వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని లోక్ అదాలత్ న్యాయ సలహా తీసుకుని మరి అతని యొక్క ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేయాలి. మొన్నటి వరకు లేని నెయ్యి కల్తీ ఎలా ఉందో ఈ రోజు పరకామణి ప్లేస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలని ఒక కుట్ర సార్ ఇది. కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, టీటీడీ చైర్మన్ మీద, మాజీ టీటీడీ చైర్మన్ మీద వాళ్ళు విపరీతమైనటువంటి విషం నింపారు సార్. ఇప్పుడు ఆయన విచారణకు వస్తున్నారు. అప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఈ గుండా రాజ్ నడుస్తా ఉంది కదా సార్. ఆ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పోలీసులు ఆయన్ని బాగా వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని చెప్పేసి ఆయన సన్నిహితులు కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఆయన చనిపోయిన తర్వాత సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాస్తారు, అదే విధంగా దాని మీద ఎఫ్ఐఆర్ కూడా రాయారు సార్. కానీ ఒక వర్గం మీడియా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేశారని రాస్తారు సార్. ఒక వర్గం మీడియా దాని మీద చర్చలు పెడుతుంది సార్. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్ లో ఈ మరణాన్ని తీసుకెళ్తా ఉన్నారు, ఇది ఆత్మహత్య హత్య అనేది తేల్చకుండానే వాళ్ళు కన్క్లూజన్ ఇచ్చే జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఈ మరణాన్ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లి ఏ పార్టీకి అంటగట్టాలనే నిర్ణయంలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు సార్. శేఖర్ గారు, నాకు 2 సందేహాలు. నిజంగానే భూమన పేరు మీదో లేకపోతే ఇంకోళ్ళ పేరు చెప్పదలుచుకుంటే మొదటి విచారణలోనే చెప్పేసి ఉండేవారు కదా. ఈ ప్రత్యర్థులు ఎవరు దీనికి కేసులో అంటే పోలీసులే ప్రత్యర్థులు అవుతారు కదా. ప్రత్యర్థుల మీద అనుమానం అంటూ తమ్ముడు ఎవరో సోదరుడు కంప్లైంట్ ఇచ్చారంట. మరి ఆ ప్రత్యర్థులు ఎవరు అంటే ఏదో రకంగా ఎవరో ఒకరిని ఇరికించాలని ప్రయత్నమా, లేకపోతే నాకేం అర్థం కాలేదు. నిజంగానే ఒకసారి 6వ తారీఖు వెళ్ళారు, నిజంగా వాళ్ళ మీద అనుమానం ఉంటే వాళ్ళ పేరు చెప్పేసి ఉండేవాడు కదా. మరి చెప్పకుండా చెప్పలేదంటేనే పాత్ర లేనట్టు కదా. ఇప్పుడు క్రియేట్ చేస్తే ఇప్పుడు హత్యని ఎట్లా క్రియేట్ చేస్తారు? పైగా వీళ్ళే చేయాలనే ఉంది, ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. అది కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుగా అక్కడ మా రక్త మరకలు కానీ అవి ఏమి కనపడలేదంట కదా అక్కడ బోగీలో కానీ ఎక్కడ కూడా. సార్ ఏసీ బోగీలో అటెండర్ అనేవాళ్ళు ప్రతి బోగీకి అటెండర్ ఉంటారు సార్. రెగ్యులర్ గా రైలు ప్రయాణం చేస్తాను సార్ నేను, సెకండ్ ఏ సార్ ఫస్ట్ ఏ సార్. ఏసీ బోగీలో అటెండర్ అనేవాడు ప్రతి బోగికి ఉంటాడు. మరి అటెండర్ చూడలేదంట సార్. 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చూడలేదంట సార్. కానీ ఆయన మీద తల మీద బలంగా మోది దోసేశారంట సార్. ఇవి కదా సార్ అబద్ధపు రాతలు, ఇవి కదా కల్పిత గాథలు, ఇది కదా చంద్రమాయ అంట కదా సార్. రైట్, ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. అది ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా పోలీసు వారు ఏమి స్పష్టంగా ఇవ్వలేదు. ఎల్లో మీడియా రాస్తున్నప్పటికి కూడా రకరకాలుగా, బట్ రెండో వైపు నుంచి అనుమానాలు ఇవన్నీ వస్తున్నప్పటికి కూడా మరి పోలీసు వారు ఏం చెప్తారో చూసిన తర్వాత దాని మీద ఒక అభిప్రాయం రావచ్చు. పని చేయకుండా జీతాలు ఇవ్వాలా, కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా? మురళి గారు విన్నారా? మురళి గారు, పని చేయకుండా జీతాలు ఇవ్వాలా, కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా? మరి ఇదే చంద్రబాబు గారు ఆ రోజున సెంటిమెంటు, ఆంధ్రుల హక్కు, దీన్ని కాపాడుకోవాల్సిందే, మేమైతేనే కాపాడుతాం, జగన్ అయితే భూములు ఇచ్చేస్తారు, అది ఇదని ఏది తీర్మానం చేసిన జగనేమో అమ్మేస్తారంట, ఈయనేమో ఇప్పుడు ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఆయన తెల్ల ఏనుగని అంటున్నారు. అయితే చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మళ్ళీ రుజువు చేసుకున్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మంత్రి అప్పలరాజు గారు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. ఆ మాటలు దారుణం, దుర్మార్గం, మండిపడుతున్న వామపక్షాలు, కార్మికులు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, నేను అన్నీ చేసేస్తానని. ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని, చంద్రబాబుని ప్రశ్నించట్లేదు సరి కదా, అసలు కామెంటే చేయట్లేదని జనం వ్యాఖ్య. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 ఒప్పందాలు. ఈ ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలోనే ఆచరణలోకి వచ్చేస్తాయని కూడా చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ ఎల్లో మీడియా సదస్సు సూపర్ హిట్ అన్నారు. రిలయన్స్ అంబానీ రాకపోయినా అనేక చోట్ల వీళ్ళు తిరిగినా కూడా ఆ స్థాయిలో వచ్చారా అన్నది దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇవి సీరియస్ ఎంఓయూలు అని కూడా చెబుతున్నారు. అంత ముందు చేసుకునేవి కాదా అని కొంతమంది వ్యాఖ్య. వోల్టాసన్ మరో ఉర్సా అంట. కేవలం 10 లక్షల మూలధనంతో 2 నెలల క్రితమే ఢిల్లీలో కంపెనీ పుట్టిందటండి. 1504 కోట్ల పెట్టుబడులట, ఏకంగా 1037 కోట్ల రాయల్తీలట.
లైవ్ షోకి తిరిగి స్వాగతం. మురళీ గారు చెప్పండి, మీ కార్మిక సంఘం ప్రధానంగా బాగా యాక్టివ్గా పనిచేస్తుంటుంది కదా, మీరు తెల్ల ఏనుగుల్ని పోషిస్తున్నారా? మీరంతా తెల్ల ఏనుగులుగా మారిపోయారా? మరి ఇదే చంద్రబాబు గారు ఓట్ల కోసమేమో సెంటిమెంటు అది ఇది అని చాలా ఆందోళనగా మాట్లాడారు ఈయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. లోకేష్ గారు అయితే నాకు ఈ మధ్య గుర్తు, మరి ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, అసెంబ్లీలోనో కౌన్సిల్లో అనుకుంటా, మొత్తం ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అయినా కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడేమో కొండ బద్దలు కొట్టినట్టు మనసులో మాట బయటపెట్టారా ఏమిటి? దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఒకవైపు ప్రైవేట్ కంపెనీలకేమో వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చేస్తారు, గవర్నమెంట్ కంపెనీకేమో ఈ రకమైన పరిస్థితి. పోనీ వీళ్ళు మొదటి నుంచి ఒకే విధానం అంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఓ రకం, ఇప్పుడు రకం. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? ఈ తెల్ల ఏనుగుకి మీరు మద్దతు ఇస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సార్, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చాలా పూర్తి బాధ్యత రాహిత్యంతో కూడుకున్నటువంటిది అనేది మనకు కళ్ళగట్టినట్టు కనబడుతుంది. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ పర్యటనలు చేస్తూ ఏం మాట్లాడారు? మేము అధికారంలోకి వస్తే ఈ కంపెనీని లేదా పరిశ్రమని కాపాడటంలో మేము ముందు పుట్టిన ఉంటాము, మా భుజస్కంధాల మీద దీన్ని ఎత్తుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్ప మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు వాళ్ళ టీడీపీ అధ్యక్షుడు అక్కడ గెలవడానికి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఆ తర్వాత విశ్లేషణల మీద విశ్లేషణలు వచ్చాయి. వీళ్ళు కూడా జబ్బలు జరుచుకుంటూ మాట్లాడారు. దీన్ని కాపాడడంలో మేము కీలకమైనటువంటి పాత్రను పోషిస్తామని చెప్పి మేము చెప్పడం కాదు, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కార్మికులను ఉద్దేశించి, వేలాది మంది కార్మికులను ఉద్దేశించి ప్రసంగాలు గతంలో చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. మీరు కూడా మొదట్లోనే వీడియోల్ని ప్రదర్శన చేశారు. ఇప్పుడు సమస్య మౌలికమైనటువంటి సమస్య ఏంది? మౌలికమైనటువంటి సమస్య గనులు లేకపోవడం అనేది మౌలికమైన సమస్య. ఆ గనులు కేటాయించండి మహాప్రభు అని చెప్పి మొదటి నుంచి కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే, మాకు అవసరమైనటువంటి ముడి సరుకు ఇవ్వడానికి ఒక దిక్కుదరి లేదు. ఇప్పుడు రేపులా ఎల్లుండి ఏదో ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ కొత్త పరిశ్రమకు కూడా గనులు కేటాయించమని మేము ప్రత్యేకంగా చెప్పాము. దానికి కూడా గనులు కేటాయిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పారు. ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడి 32 మంది అమరులైనటువంటి విశాఖ ఉక్కు కోసం దానికి మాత్రం ఎందుకు గనులు ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా? దాని పక్కనే ఇంకొక పరిశ్రమ ఎందుకండి? ఆయన మాట్లాడేది ఇంకోటి కూడా చెప్పాడు. ఇప్పుడు ఇది నష్టాల్లో ఉంది, ప్రైవేట్ రంగంలో మరో పరిశ్రమ వస్తా ఉంది, ఆ పరిశ్రమ లాభాల్లో నడుస్తుంది చూడండి అని చెప్పి మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి. ఏమన్నా బాధ్యత ఉందా? అసలు నువ్వు ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో బలమైనటువంటి పరిశ్రమ, దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పినటువంటి పరిశ్రమ ఉంటే దానికి సారీ దాన్ని స్ట్రెంథన్ చేయాల్సింది పోయి దాన్ని స్ట్రెంథన్ చేయకుండా నేను ఇంకొక ప్రైవేట్ పరిశ్రమ తెస్తాను, దాన్ని ఏదో ఉధృతంగా నడుపుతానని చెప్పి మాట్లాడటం అంటే ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మాట్లాడచ్చా? మాట్లాడడం కాకుండా పీడీ యాక్ట్ ప్రయోగం చేస్తారా కార్మికుల మీద? ఇదేమిటండి? ఇది ఎక్కడి ఇదో మాకు అర్థం కావడం లేదు. నువ్వు కార్మికుల్ని లేదా కార్మిక సంఘాల నాయకుల్ని ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవంగా ఇచ్చినటువంటి ప్యాకేజీ దేనికోసం ఇచ్చారు? ఆ ప్యాకేజీ ఏమన్నా కొత్త పరికరాలు కొనుక్కోవడానికో లేదా దాన్ని ఉన్నతికి ఉపయోగపడడానికి పెట్టుకునే పరిస్థితి ఉందా? ఇచ్చినటువంటి ప్యాకేజీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఆ డబ్బులు ఇస్తూ ఒక సర్క్యులర్ కూడా పంపించారు దీన్ని అప్పులు కట్టడానికి, లేదా ఇతర కొత్త వస్తువులు కొనకుండా దాని ఇంటర్నల్ గా ఉన్నటువంటి అప్పులు లేదా ఇతర వ్యవహారాలకి మళ్లించాలి తప్ప దాంట్లో కొత్తగా ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడే ఏ పనులకి ఖర్చు పెట్టకూడదని చెప్పి క్లియర్ గా దాంతోపాటు సర్క్యులర్ కూడా పంపించారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఇటీవల ఆ విశాఖ ఉక్కులో ఉన్నటువంటి 42 రకాల డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంపిస్తే నోరు తెరవడంలే. దీన్ని ప్రశ్నిస్తే దబాయిస్తారు. ఇక్కడ ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి కార్మిక సంఘాల నాయకులు డబ్బులు తీసుకున్నారని చెప్పి వీళ్ళ కారణంగానే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని చెప్పి దబాయింపులకు దిగుతారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. దీని మీద మాట్లాడరు. ఈరోజు ఉత్పత్తి 17,000 టన్నుల ఉత్పత్తిని సాధించినటువంటి మరో పరిశ్రమ ఏదన్నా దేశంలో ఉందేమో చెప్పమనండి.
అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి అన్ని రకాల నాణ్యత కలిగినటువంటి స్టీల్ ఏదన్నా భారతదేశంలో ఉందనంటే మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటి పేరు వైజాగ్ స్టీలు. అట్లాంటి పరిశ్రమ మీద నువ్వు ఈ రకంగా మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన, దాన్ని కాపాడాల్సినటువంటి ఆయన, పరిరక్షణ చేయాల్సినటువంటి ఆయన, దాన్ని నెత్తినేసుకొని గట్టిగా కొట్లాడాల్సినటువంటి ఆయన, ఈరోజు నువ్వే దుష్ప్రచారానికి పాల్పడుతూ, నువ్వే తెల్ల ఏనుగంటూ, నువ్వే కార్మిక సంఘాలని, కార్మికుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అవమానం చేస్తూ మాట్లాడడం అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు బ్రహ్మాండంగా మేము 613 ఒప్పందాలు చేసుకున్నాం, 13 లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇది అది అని చెప్పి హంగామా చేస్తున్నావు. గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడితే 22,000 కోట్ల రూపాయల రాయితీని ఇస్తున్నామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఈరోజు మీరన్నట్టుగా ఆ వోల్టా దీనికి సంబంధించిన కంపెనీ వరల్డ్సన్ అనే కంపెనీకి వాడు 10 లక్షల కోట్ల రూపాయల మూలధనం కూడా లేనటువంటి వాడు. 10 లక్షల రూపాయలు తెలీదు. 10 లక్షల రూపాయలు 10 లక్షల కోట్లు. అదే 10 లక్షల రూపాయలు 2 నెలల క్రితం ప్రారంభించినటువంటి కంపెనీ వాళ్ళకి పెట్టుబడులు 1,504 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 1,037 కోట్ల రూపాయల రాయితీ. అన్ని ఇట్లాంటి ఒప్పందాలే. మొత్తం మీరు చూడండి ఈ రకమైనటువంటి, అంటే ఏది దారి తెన్ను లేనటువంటి వాటికేమో నువ్వు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తావా? ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రాష్ట్రంలోను, దేశంలోను, ప్రపంచంలోను బలీయమైనటువంటి వ్యవస్థగా నిర్మాణమైనటువంటి విశాఖ ఉక్కును అవమానపరుస్తావా? ఇది ఏ రకమైనటువంటి న్యాయం? ఇది అక్కడ ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గము లేదా ప్రజలు తీవ్రంగా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి. ఇది సమర్థనీయం కాదు. ఎన్నికలకు ముందేమో ఒక రకంగా మాట్లాడి, ఎన్నికల తర్వాత అదే చెప్తారండి. ఆ బోడిమల్లన్న చందంగా ఆయన నది దాటక ముందు ఒక రకం బోడిమల్లన్న అయిపోయినట్టుగా తయారైపోయింది ఈ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి. ఇది క్షమించరు ప్రజలు. మీరు చేస్తున్నటువంటి డ్రామాల్ని ఏమాత్రం ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పి, ఎన్నికల తర్వాత ఒక రకంగా మాట్లాడి, నిన్న విశాఖ కేంద్రంగా ఇంత అవమానకరంగా మాట్లాడడం మాత్రం క్షమించరు. అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని రియాక్ట్ అయినాయి, వామపక్ష పార్టీలు రియాక్ట్ అయినాయి, సాధారణ ప్రజలు కూడా ఏంది ఇట్లా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అని నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇకపై ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వింత షరతు కూడా పెట్టిందట మురళి గారు. ఇంకోటి ఏంటంటే దాని కింద 1,000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ప్రైవేటైజ్ చేసేసి మొత్తం భూములన్నీ అమ్ముకోవచ్చు అనే ఆలోచన కూడా ఏమైనా ఉందా? ఏమిటి లక్షల కోట్లు వస్తాయని ఆ రోజుల్లో అన్నారు కదా. ఈ మొత్తం కంపెనీని కూడా దెబ్బతీసే ప్రయత్నమా? ప్రైవేట్ కంపెనీలు నిజంగా బాగా నడుస్తున్నాయి, ఎన్ని కంపెనీలు మూతపట్టలేదు, ఎన్ని లక్షల కోట్లు బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టట్లేదు, మరి వాళ్ళందరూ బ్రహ్మాండం అని విశాఖ ఉక్కు మాత్రమే బ్రహ్మాండం కాదని ఎట్లా చెబుతారు? పోని మొదటి నుంచి ఇదే విధానం అయితే ఎస్ మేము మా విధానం ప్రైవేటీకరణ అని చెప్పొచ్చు, కానీ ఇది సెంటిమెంటు ఆంధ్రుల హక్కు అని ఆయనే ఉపన్యాసం చెప్పి ఇప్పుడు ఇట్లా మాట్లాడడానికి అసలు ఎట్లా నైతికంగా ఏమాత్రం మాట మార్చడానికి ఏమాత్రం ఫీల్ అవ్వరు అసలు? అదే ఏమాత్రం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఎట్లా తయారైపోయిందనంటే, నువ్వు అసలు విశాఖ ఉక్కును ప్రారంభించినప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? 100 కోట్లతో ప్రారంభం అయినటువంటి విశాఖ ఉక్కు లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని సమకూర్చుకున్నది. ఈ రోజు ఉన్నటువంటి ఆ భూముల విలువ ఎంత? లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటిది. అది వదిలేసి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు పాలకులు? ఏ రకమైనటువంటి దీనికి ఉన్నటువంటి సెంటిమెంట్ ని గౌరవించరు. 32 మంది ఏమి అక్కడ విశాఖ వాళ్ళని చచ్చిపోయింది. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి జరిగినటువంటి పోరాటంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేశారు, ఇవన్నీ మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడటము ఇది ఒక బాధ్యత లేనటువంటి తనాన్ని సూచిస్తుంది తప్ప ఇంకొకటి మనం క్లియర్ గా గమనించాల్సి, ఆర్సెల్ఆర్ మిట్టల పరిశ్రమ కావాలని ఎవరు కోరుకున్నారండి? ఏమన్నా అక్కడ ప్రజలు కోరుకున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడప ఉక్కు పరిశ్రమను ప్రారంభించమని చెప్పి చట్టంలోనే ఉంది. విభజన చట్టంలో క్లియర్ గా కడప ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావన, దాని గురించి పట్టించుకో. అడగనటువంటి దాన్ని విశాఖ ఉక్కుకు నష్టం చేసేటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ని తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరుగులు తీస్తారు. అదేదో పెద్ద గొప్ప విషయంగా ప్రకటన చేస్తారు. దాన్ని ఆ పరిశ్రమను సాధించామని చెప్పి ఎవడడిగాడు? నువ్వు ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకోకుండా ఈరోజు విశాఖ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి అయిందనంటే బికాజ్ ఆఫ్ విశాఖ అనేటువంటి స్టీల్ ప్లాంట్ ఓన్లీ అనేది మనకు తెలియదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి నగరం, ఇది ఈ రోజు అభివృద్ధికి అసలు ఒక ఎక్కడో ఉంది అన్నటువంటిది పదే చెప్తున్నారు. విశాఖ సిఐఏ సదస్సులో కూడా ఇది పదే ప్రస్తావన చేశారు.
ఆ విశాఖ ఉక్కు ఇంత అభివృద్ధి కావడానికి కారణమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చంపేయడానికి మీరు ప్రయత్నం చేస్తే క్షమిస్తారా ప్రజలు? రైట్. శేఖర్ గారు. సార్ ఏదైనా కుక్కను చంపేయాలంటే దాని మీద పుచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేయాలంట సార్. చంద్రబాబు నాయుడు గారి నైజం మొదటి నుంచి అదే సార్. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆనాడు సార్ 96లో సీఎం అయ్యాడు, 2004 మధ్యలో సార్ నిజాం షుగర్స్, డెల్టా షుగర్స్, ఆల్విన్ వాచెస్, స్పిన్నింగ్ మిల్స్, పేపర్ మిల్స్, నిజాం షుగర్స్ ని డెల్టా షుగర్ వాళ్ళు తీసుకున్నారు సార్. అలా 34 సంస్థలు సార్. ఈసారి 54 సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను కొన్నిటిని అమ్మేయడం, కొన్నిటి మూసేయడం జరిగింది సార్. ఆయన మూసేస్తూ ఆయన ఒక పుస్తకం కూడా రాశారు సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటీకరణ ఒక విజయ గాథ అని సార్. అందులో ముందు మాటగా ఆయన రాసిన మాట ఏంటంటే మారకపోతే ముందుకెళ్లడం అసాధ్యం, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా ఉంటే కష్టం అని చెప్పి ముందు మాట రాశారు సార్. దానికి మళ్ళీ భజన కూడా కొట్టించుకున్నారు సార్ అయ్యన్న పాత్ర ఏదైతే మన యనమల రామకృష్ణుడి గారి చేత. సో అలా ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకి గట్టబెట్టారు సార్. కాదు, ఏ ఒక్క సంస్థ అయినా చెప్పండి ఏ ఒక్క సంస్థ అయినా ఈ రోజు నడుస్తా ఉందా, ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తా ఉన్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ధనార్జన చేసుకున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది మిత్రమా, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అనుకుంటా లాంకో పవర్ వాళ్ళు 45,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఇది బ్యాంకు లోన్ తీసుకుని ఇచ్చేశారు. మరి ఆ పవర్ ఏమైపోయింది, గ్యాస్ తోటి పెట్టిందనమాట. మరి ఇప్పుడు అదంతా పోయింది కదా, 45,000 కోట్లు రాయితీ ఇచ్చింది, వదిలేసుకుంది గవర్నమెంట్. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఆ రకంగా రుణాలు ఎగ్గొట్టినా పర్వాలేదు. ఎంతమంది ఇప్పుడు ఆయన దగ్గర మిత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేదా ఎంతమంది ప్రైవేటు రుణాలు తీసుకుని బ్యాంకులు వాస్తవంగా రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు రాడు. ఆయన రాకుండా ఉంటే ఆర్టీసీ ప్రైవేట్ పరమై ఉండేది, విద్యుత్ రంగ సంస్థలు ప్రైవేట్ పరమై ఉండేవి. అవన్నీ కూడా అప్పుడు ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆపారు సార్. సార్ ఇక 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితులు, అదేవిధంగా 24,000 ఎకరాల పొలం వెరసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఏర్పడింది సార్. ఏర్పడితే సో ఈ రోజు ఆ ఎన్నికలకు ముందు 2021లో దీపం పథకం కింద దాన్ని 100% ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, అడ్డుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6/2/2021 లెటర్ నంబర్ 06 CM అడిషనల్ సెక్రటరీ 2021 లెటర్ రాసి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, దానికి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాల్సిందే, అదే విధంగా ఉన్నటువంటి రుణాలను ఈక్విటీ కింద మార్చాల్సిందే, ఇవి కాకుండా సెయిల్ లో విలీనం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి దానికి కావలసినటువంటి దానికి ఏదైతే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను మొత్తాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటైజేషన్ ఆపేశారు. ఈ విషయాన్ని మేం చెప్పడం కాదు సార్, ఇప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు నిర్ధారణ చేశారు ఈ విషయాన్ని. పోయిన గవర్నమెంట్ తీవ్రంగా అడ్డుకోవడం వల్ల మాత్రమే ప్రైవేటైజేషన్ ఆగింది అని చెప్పేసి. కానీ ఎన్నికలకు ముందు వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏంటి సార్? విశాఖ ఉక్కు గురించి ఎన్ని ప్రసంగాలు ఇచ్చారు, కానీ నేడు మాత్రం విశాఖ ఉక్కుని తుక్కుగా అమ్మేస్తా ఉన్నా సరే నిమ్మకం నీరెత్తినట్టుగా వైట్ ఎలిఫెంటా. మరి మీరు ఇస్తున్నటువంటి ఈ రాయితీలు కదా ప్రజలకు వైట్ ఎలిఫెంట్, ప్రైవేట్ వాళ్ళకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడం కదా వైట్ ఎలిఫెంట్ అంటే. సార్ ఇంకో విషయం సార్, మిట్టల్ స్టీల్ గురించి మాట్లాడారు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్లకు ఎలా దోచిపెడతాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ సార్. మిట్టల్ స్టీల్ కి లారీల్లో ఏదైతే ముడి ఖనిజం వస్తా ఉంది, ముడి ఖనిజం సరఫరా చేస్తారు అని చెప్పేసి లోకేష్ అడిగితే చెప్పారు. నేనే పర్సనల్ గా నరేంద్ర మోడీ గారితో, ఉక్కు శాఖ మంత్రి గారితో మాట్లాడి సపరేట్ పైప్ లైన్ వేయడం కోసం చర్యలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నారు సార్. మరి విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ గురించి ఎందుకు మాట్లాడరు? ముడి ఖనిజం ఇవ్వకుండా ఉత్పత్తి అనేది సాధ్యమేనా? ముడి ఖనిజం ఇవ్వకుండా ఉత్పత్తి ఎట్లా సాధ్యమవుతుంది సార్? సో వీటి గురించి మాట్లాడకుండా ఆ ఏదైతే 26,000 ఎకరాలు ఉన్నాయో ఆ 26,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి మరో కొత్త ఎత్తుగడ, మరో కొత్త నాటకం సార్ ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గంభీర ఉపన్యాసాలు చేశారు కదా, అసలు నోరు ఎత్తరేంటి? సరే గోమాంసం వదిలేసి ఇప్పుడు ఎర్ర చంద్రం ఆయన ఇస్తారు ఇప్పుడు
ఇన్ని అప్పులు చేస్తున్నా మాట ఆయన ఎన్ని డైలాగులు ఎలా ఉంటాయండి సార్? 30,000 మంది మహిళలు అన్నారు కదా, అలాగే ఉంటాయి సార్. తాట తీస్తా తోలు తీస్తా అన్నారు కదా, తోలు తీసిన తోలు ఎక్కడ ఆరేసారో తెలియదు సార్, అలా ఉంటాయి సార్ అవి. సార్ విశాఖ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ క్షమించని ప్రైవేటేషన్ లో భాగంగా సార్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళు మేము ప్యాకేజ్ తీసుకొచ్చామన్నారు సార్. కేవలం 243 మంది పనిచేస్తున్న కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ విశ్వేశ్వరయ్య స్టీల్ సార్, దానికి 15,000 కోట్ల రూపాయలు రాయితీలు తెచ్చారు సార్. మరి 12,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్, ఇవే కాకుండా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి విశాఖ స్టీల్ కి ఎంత సార్ వీళ్ళు తెచ్చింది? రైట్, 240 మంది, అది కూడా ఇక్కడ ప్రొడక్షన్ 12,500 ఓరియంటేషన్ కాకుండా సో 50 విడి విభాగాలు ఉంటే 32 విడి విభాగాలని ప్రైవేటైజేషన్ కోరుతూ లెటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడిగారు సార్ ఆగస్టు 8వ తారీఖున. ఇవి కాకుండా 4,200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. 2,000 మందికి పైగా ప్రైవేట్ ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ కోర్టు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అయితే రైట్, అయితే 15/11/2025 సార్. రైట్, ఓకే. అయితే వీటి మీద కూడా మాట్లాడండి. ఇప్పుడు 18 నెలల్లో 21 లక్షల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లకే వస్తాయంటున్నారు. మరోవైపు నాయుడుపేటలో ఏంటది 10 లక్షల పెట్టుబడి ఉన్నదానికి ఏకంగా 10,000 కోట్ల 37 ఎకరాల భూమి ఇచ్చారంట. వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారంట. 1,500 కోట్లు పెట్టుబడి పెడితే వీళ్ళు 1000 కోట్లు రాయితీ ఇస్తారంట. సో నిజంగానే సమ్మిట్ సక్సెస్ అయినట్లా వాళ్ళ ఉద్దేశం సార్. ఉత్తిత్తి బ్యాంక్ అనే సినిమాలో బ్యాంక్ పెడతారు సార్, పేరే ఉత్తిత్తి బ్యాంక్ సార్. ఇవన్నీ ఉత్తిత్తి పెట్టుబడులు సార్. ఒకసారి మనం 2014-19 మధ్యలో జరిగిన చిత్రాలు కూడా ఒకసారి గమనిస్తే బాగుంటుంది సార్. ఇది ఒక్కసారి చూడండి సార్. 2015 ఇక పెట్టుబడుల వెల్లువ దావోస్ సార్. 2016 విదేశీ పెట్టుబడుల వరద. 2017 ఇక పెట్టుబడుల వెల్లువ. ఇవన్నీ కూడా ఆ రోజు ఒక్కసారి చూడాలి సార్, బాగుంటుంది సార్. 2015 జనవరి దావోస్ పర్యటనలో, దావోస్ లో చంద్రబాబు బిజీ 2016 జనవరి కాదు. ఇవన్నీ ఆ రోజు ప్రభుత్వాన్ని భజన చేసినట్లా, వ్యతిరేకంగా రాసినట్లా? ఈనాడు వారు చంద్రబాబు గారు చెప్పాలి సార్. చైనా పెట్టుబడుల వెల్లువ సార్. ఇది దావోస్ నే రాష్ట్రానికి తీసుకొస్తా, సిఐ చిన్న సంస్థ నేనే ప్రమోట్ చేశా సార్. అప్పట్లో బాగా రాసేవాళ్ళు సార్. గంట కట్టించే చలిలో 17 జనవరి 2017 సార్. అందరూ 4 అంచెల దుస్తులు వేసుకుంటే చంద్రబాబు నాయుడు 2 అంచెల దుస్తులు వేసుకున్నారు. అద్దాలు పగిలి గ్లాస్ అద్దాలు పగిలి కూడా రాశారంట కదా. గ్లాస్ అద్దాలు పగిలి పరితపించిపోతున్నారు. అమరావతి మరో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దు, రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ. అప్పట్లో సార్ రాసేది. రాష్ట్ర ఇది బాగుంటుంది సార్. ఈనాడులో బాగా రాశారు సార్. 150 సంస్థలు వస్తున్నాయి రాష్ట్రానికి. లాక్హీడ్, ఎయిర్ బస్సు సార్. అదే విధంగా ఆలీబాబా, అదేదో ట్యూబ్లర్ రైలు కూడా వస్తుందని చెప్పారుగా. ట్యూబ్ రైలా ఏంటి? ఏపీకి జెన్పాక్. 2015లో మైక్రోసాఫ్ట్ వస్తుందన్నారు సార్. అదే విధంగా మైక్రోసాఫ్ట్ తో పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అన్నారు. 2016లో మియర్ బర్గర్, ఫిష్క్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ అన్నారు. 2,000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ. అవి సరే, అవి రాలేదు. తర్వాత జగన్ గారి టైంలో కొన్ని వచ్చినాయి. జగన్ గారి టైంలో రిలయన్స్, అంబానీ లాంటి వాళ్ళు కూడా వచ్చారు కదా. మరి వీళ్ళు దేశాలు తిరిగి ఎవరిని తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఈసారి? సార్ ఒక్క నిమిషం సార్. విశాఖలో నోవర్టీస్ అన్నారు సార్. దాని మీద సౌదీ అరామ్కో 1,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. సో ఇన్ని చేశారు సార్ దావోస్ లో. కానీ దావోస్ నుంచి ఒక్కటి కూడా రాలేదు సార్. రైట్, ఇది ప్రజాశక్తి పేపర్ సార్. దావోస్ నుంచి ఒక్కటి కూడా రాలేదు సార్. కానీ అదే విధంగా సిఐ సమ్మిట్లు సార్ 3 చేశారు సార్. 2016, 17, 18 సార్. 2016 సరే, లేటెస్ట్ దాని మీద మీ కామెంట్ చెప్పండి మళ్ళీ మురళి గారు. 1 మినిట్ లో ఫినిష్ చేస్తాను సార్. 2016కి సంబంధించి 4.2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వాటిలో 48% ఆచరణలోకి వచ్చాయి. 2017లో 10.5 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. అదే విధంగా సార్ 2018లో సార్ 4.3 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్. తీరా చూస్తే వచ్చింది ఎంతరా అంటే, వచ్చిన దాని గురించి కూడా మాట్లాడాలి కదా సార్. ఇదిగోండి సార్, ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన DPIIT సంస్థ ఇచ్చింది సార్. దీంట్లో అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది 19 లక్షల కోట్ల పెట్టుబడులు 5 సంవత్సరాల్లో వచ్చేసాయి, 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు సార్. కానీ వచ్చింది 32,803 కోట్లు సార్. అది అయిపోయినా అట్లాంటివి వస్తాయి. 30,000 కోట్లు రావడం పెద్ద విశేషం ఏం కాదు కదా, ఎప్పుడైనా వస్తాయి సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు అంబానీ, ఒకవైపు జిందాల్, ఒకవైపు బిర్లా, ఒకవైపు GMR, సజ్జన్ బంగా,
వీళ్ళని రాష్ట్రానికి తీసుకొచ్చాం, దావోస్ని రాష్ట్రానికి తీసుకొచ్చాం. వెరసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేవలం 4 ఏళ్లలో సార్ 2023 జూన్ నాటికి 1,103 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి సార్. ఇవి కాకుండా 23 ఆర్థిక సంవత్సరంలో మనం ఇది పెట్టాం సార్, విశాఖ సమ్మిట్ సార్. విశాఖ సమ్మిట్ పెడితే విశాఖ సమ్మిట్ లో ఆ రోజు అదానికి దోచి పెడుతున్నారని రాశారు సార్. దాని మీద చర్చ పెట్టారు సార్. అవును. తెగబడిన జగన్ ప్రభుత్వం అదాని ప్రదేశ్ అని రాశారు సార్. కానీ ఈ రోజు స్వర్ణాంధ్ర సాకారానికి అదాని అంట సార్. అదాని భారీ పెట్టుబడులు అంట సార్. సిగ్గులేని రాతలంటే వీటిని అంటారు సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడులు సార్, పెట్టుబడుల గురించి మనం మాట్లాడితే రైట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడుల్లో 90% గ్రౌండ్ చేశాం సార్. అవును. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మళ్ళీ రాశారు సార్, ఈ రోజు పెట్టుబడుల పండుగ అంట సార్ ఆంధ్రజ్యోతి. సార్ చూడండి సార్, మీరు ఇంకా శేఖర్ పెట్టుబడుల శేఖర్ గారు మీరు బాగా ప్రిపేర్ అయ్యించినందుకు అభినందనలు చెప్పాలి. సార్ పెట్టుబడుల పండుగ అంట సార్, పెట్టుబడుల ధమాకా అంట సార్. ఇంకా ఒక్కసారి ఎంఓయూ జరిగితే ఆ పరిశ్రమ మాదే అంట సార్. మరి 19 లక్షల కోట్లు ఎంఓయూలు జరిగాయి కదా, అవును. మరి ఆ పరిశ్రమలన్నీ ఏమైపోయాయి? 32,803 కోట్లే కదా. ఇక 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు అంట సార్. ఈనాడైతే మరీ దారుణం సార్, పోటెత్తిన పెట్టుబడులు అంట సార్. పోటెత్తిన పెట్టుబడులు, డబ్బులు ఊరికే వస్తాయా అటు రాకపోతే సార్ వస్తాయా? పోటెత్తిన పెట్టుబడులు అంట సార్. కానీ వాస్తవం చూసుకుంటే సార్, ఇక్కడ వాస్తవం కూడా మనం చూసుకోవాలి సార్. వాస్తవం చూసుకుంటే వాళ్ళు రాసిన పెట్టుబడుల్లోనే సార్ రెన్యూ పవర్ ఎప్పుడు సార్ చేసుకుంది? అవును. ఇదిగోండి సార్ జీవో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెన్యూ పవర్ కి మేము ఎంఓఈ చేసుకోవడమే Right. కాకుండా భూములు కేటాయిస్తూ అదే విధంగా కొద్దిపాటి రాయితీలు కేటాయిస్తూ మేము ఇచ్చినటువంటి జీవో చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ రైట్. పెళ్లి. ఓకే, టైం ఇప్పుడు రెన్యూ పవర్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఫినిష్ చేస్తాను. ఇండోసాల్, ఆ రోజు ఇండోసాల్ రాస్తే ఏం రాశారు సార్? జగన్ బినామీ. ఈ రోజు ఇండోసాల్ పెట్టుబడులు అవే పెట్టుబడులు మళ్ళీ ఎంఓయూ సార్. క్రౌన్ ఎల్ఎన్జీ అదే పెట్టుబడులు సార్. లారస్ ల్యాబ్ అదే పెట్టుబడులు సార్. హీరో Right. ఫ్యూచర్ అదే పెట్టుబడులు సార్. కోరమాండల్ ఇంటర్నేషనల్ అదే పెట్టుబడులు సార్. Right, ఇలా right. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టినటువంటి ప్రతి పెట్టుబడిని వాళ్ళ పెట్టుబడిగా చూపించుకొని వాళ్ళు భజన చేసుకుంటూ చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టుగా ఇక్కడ ఇంకో అద్భుతం ఉంటుంది సార్. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే నిన్న చూశాను సార్. కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు, సంతోషమే. కానీ సార్ ఇంకో అద్భుతం ఉంటుంది సార్, నిన్న చూశాను సార్. ఏబిసి క్లీన్ టెక్, యాక్సెస్ ఎనర్జీ, ఎకరాన్ ఎనర్జీ, హీరో ఫ్యూచర్, అదే విధంగా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ల్యాండ్స్ అలాకేట్ చేసి శంకుస్థాపన టెంకాయ కొట్టాం సార్. రైట్. దానికి ప్రతిదానికి జీవో కాపీ ఫోటోస్ తో సహా నా మరి దగ్గర అప్పుడు ఉన్నాయి మీరు సార్. సరిగా చెప్పుకోలేకపోయారబ్బా, ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే రావచ్చు సార్. ఎకరాను, హీరో ఫ్యూచర్, రెన్యూ Right. పవర్, Okay. వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు చూపిస్తున్నటువంటి పెట్టుబడుల్లో అవును. ప్రథమ భాగం, అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రైట్, గారి రైట్, కృషి ఓకే, వల్లనే ఓకే, వచ్చాయి రైట్, అని రైట్, ఓకే, కాల్ రెగ్రెస్ ఓకే, చెప్తాను ఓకే. సార్. మీరు మేము ఇంకా రమ్మని- అరగంట సేపు అయినా చెప్పగలరు. మీరు బాగా ప్రిపేర్ అయినందుకు అభినందనలే. కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం, జగన్ గారి టైంలో హేతుబద్ధమైనటువంటి రాయితీలు ఇచ్చారు, వాళ్ళు వచ్చేటట్టు చేశారు, పద్ధతి ప్రకారం ఉన్నా కూడా తరిమేసినట్టు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజానికి జిందాల్ లాంటి వాళ్ళని తరిమేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం అని విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పటికే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా. ఇంకోవైపు ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎట్లా ఈ వరుస ఇటువంటి వాటికి రూపాయికి ₹1 అనాబేడాలకే భూములు ఇచ్చేయటం, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అయినా అంబానీ లాంటి వాళ్ళు ఎందుకు రాలేదో, చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు వెళ్ళలేదో తెలియదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. అది ఇక మురళీ గారికి అలాగే శేఖర్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.